మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, చిన్నప్పుడు హీరో తండ్రిని విలన్లు చంపేస్తే పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ అయ్యి వాళ్ళని జైలుకి పంపించడం. నిజ జీవితంలో కూడా కింజాల్ ప్రింజాల్ అనే ఇద్దరు సోదరీమణులు, వాళ్ళ నాన్న డిఎస్పి, ఆయన్ని ఆ కింది ఉద్యోగులే కక్ష కట్టి క్రిమినల్స్ ఎక్కడో ఉన్నారని చెప్పేసి తీసుకెళ్ళి వాళ్ళతో కలిసి ఎన్కౌంటర్ చేస్తారు. అది తల్లికి తెలుసు, వీళ్ళు ఇలా కక్ష కట్టి చేశారు అని చెప్పి. ఉన్నతాధికారులకి రిపోర్ట్ చేస్తుంది, సిబిఐకి కూడా అప్పచెప్తారు కేసు. కానీ అది ఎవరు సహకరించక నీరు గారిపోతుంది. ఏం చేయగలదు ఆవిడ? ఇంకా ఏదో ఒక ఉద్యోగం ఇస్తారు డిపార్ట్మెంట్లో, ఆ పిల్లల్ని పెంచుతూ వాళ్ళకి తండ్రి స్టోరీ చెప్తూ ఉంటుంది. మన చిన్న మనసులో అది నాటుకుపోయింది. తండ్రిని ఇలా చంపిన వాళ్ళ మీద ఎలాగైనా కక్ష తీర్చుకోవాలి, వాళ్ళని ఎలాగైనా జైలుకి పంపించాలని. అలా పెరుగుతూ ఉంటారు, అంత చదువుకుంటూ ఉంటారు పాపం. అయితే వాళ్ళంతా పెరిగిన తర్వాత తల్లికి క్యాన్సర్ వచ్చి చనిపోతుందన్నమాట. ఆమె చనిపోవడానికి 3 రోజుల ముందు ఈ కింజాల్ అనే అమ్మాయికి లేడీ శ్రీరామ్ కాలేజ్ నుంచి టాపర్గా సెలెక్ట్ అవుతుంది. ఆ రోజు తల్లికి మాటిస్తుంది, అమ్మ నేను ఎట్లాగైనా యూపీఎస్సీ క్రాక్ చేసి వాళ్ళని చంపడానికో జైలుకి పంపించడానికో నేను తప్పనిసరిగా మెజిస్ట్రేట్ కానీ నేను కలెక్టర్ కానీ అవుతాను అని చెప్పేసి ఆమె తల్లికి మాటిస్తుంది. అలాగే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఐఏఎస్ ఒకళ్ళు, ఐఆర్ఎస్ ఒకళ్ళు అవుతారు. ఇంకా 27 ఏళ్ల తర్వాత, వీళ్ళు అయ్యేసరికి 27 ఏళ్ళు పడుతుంది కదా, 27 ఏళ్ల తర్వాత ఆ కేసుని తిరగతోడి ఆ ఛార్జ్ షీట్ తెచ్చి ఆ వాదనలన్నీ వినిపించి మొత్తం అందరినీ, మిగతా వాళ్ళందరినీ, అప్పుడు పనిచేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఈ సీన్లోకి రప్పించి వాదోపవాదాలు జరిపించి వాళ్ళ దగ్గర నుంచి సాక్ష్యాలు రాబట్టి 8 మంది పోలీసులకి శిక్ష పడేలాగా చేస్తారు. అప్పుడు తండ్రిని చంపిన వాళ్ళని. ఆ రోజు ఆ కింజాలు ఆ కలెక్టర్గా ఉండి మెజిస్ట్రేట్గా ఉన్న కింజాలు వాళ్ళకి శిక్ష పడిన తర్వాత ఆ కోర్టు రూమ్లోనే బ్రేక్ డౌన్ అవుతుంది. అంటే ఇన్నేళ్ల శ్రమ ఫలితం. వాళ్ళు అది మనసులో పెట్టుకొని తండ్రికి నివాళులు అర్పించడానికి, తల్లి మనశ్శాంతికి ఎంత కష్టపడి సాధించారు కదా. అంటే మనం తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదని అక్క చెల్లెళ్ళు నిరూపించారు. వాళ్ళు చదువుతో, మగవాళ్ళు కాకపోయినా కానీ ఆడపిల్లలైనా కానీ వాళ్ళు చదువుతో దాన్ని సాధించి చూపించారు. అందుకే కృషితో నాస్తి దుర్భిక్షం. మనం చేయాలనుకున్నది చేయగలం కదా.